Hi guys, welcome to Neha Narratives. Welcome to one more video. సో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కాబట్టి నేను నా ఆఫీస్ గురించి ఆర్ నా క్లయింట్స్ ఏంటి, నా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆర్ నా డొమైన్ ఏంటి, అలా ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకుంటాను. అండ్ నా డే ఎలా ఉంటుంది ఆఫీస్లో కూడా కొన్ని క్లిప్స్ అలా షార్ట్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా అయితే మనం ఆఫీస్లో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి మనం క్యాప్చర్ చేయకూడదు. సో ఏంటంటే అలాంటి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా జస్ట్ నార్మల్గా ఫ్యూ క్లిప్స్ అలా యాడ్ చేస్తాను, సో దట్ ఎవరికి కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది కదా. మోస్ట్లీ నా క్లయింట్స్ గురించి, అసలు నా వర్క్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ నేను లాస్ట్ వీడియోలో చాలామంది కమెంట్స్ చేశారు వాళ్ళ డౌట్స్ అదంతా. దానికోసం నేను ఈ వీకెండ్ ఒక డెడికేటెడ్ వీడియో కంప్లీట్గా మీకోసం అయితే చేస్తున్నాను అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. అండ్ ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ కోడింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి అంటే అయినా కూడా మనము ఈ ఐటీ సైడ్ రావచ్చా, వస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని కూడా నాకు చాలామంది కమెంట్స్ చేశారు. సో ఐఎమ్ గోనా డూ స్పెషల్ డెడికేటెడ్ వీడియో ఆన్ దట్. ఎందుకు అంటే చాలా మంచి స్కోప్ ఉంది. మనం కోడింగ్లోకే వెళ్ళాలి అని ఏం లేదు, నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన సైడ్. సో ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే, సో యూజువల్గా ఇది నా థర్డ్ కంపెనీ అనమాట. సో ఫస్ట్ కంపెనీ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ దాట్. అంటే బేసిక్స్ నేర్చుకున్నాను అండ్ సో ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ వరల్డ్ అండ్ సో లైక్ స్ప్రింగ్ బూట్, జావా అలా కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోయాను అనమాట. సో బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ సమ్ సిచ్యువేషన్స్ ఐ హ్యావ్ టు గో టు అదర్ కంపెనీ. యాక్చువల్గా ఇప్పుడు అందులో ఏంటంటే, సో అసలు ఇంకొకటి కూడా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఒక జాబ్ క్రాక్ చేసాము, సో వెళ్ళిపోయామన్నమాట. ఓకే, ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి, ఇంకా జాబ్ ఇచ్చేస్తారా, ప్రాజెక్ట్లకు అసైన్ చేస్తారా, అసలు ఎలా ఉండొచ్చు ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎలా ఉండే అంటే, ఇప్పుడు నేను చెప్పేవి అనేది ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి కదా, సో అవి అనమాట. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్రాసెస్, కానీ మనం ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత. సో ఆ డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇన్డెప్త్గా ఎలా ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి కంపెనీస్లో అండ్ పాలసీస్, అలా కొన్ని డిఫరెంట్ థింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే, నేను చేసిన సెకండ్ కంపెనీలో నా ప్రీవియస్ కంపెనీలో ఎలా ఉండే అంటే, ఒకసారి మనం సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్స్ అన్నీ అయిపోతాయి. ఓకే, మనకి ఒక మెయిల్ వస్తుంది కదా ఆఫీషియల్గా, ఆఫర్ లెటర్. సో ఈ డేట్లో మీరు జాయిన్ అవ్వాలి అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, మీ ప్యాకేజ్ అదంతా. సో అది మీరు క్లియర్గా చూడాలి అనమాట. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది మిస్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కంపెనీలోకి ఆన్ బోర్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారా అంటే 2 టైప్స్ ఉంటాయి. కొన్ని ఎలా తీసుకుంటారంటే స్పెసిఫిక్ టు ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. సో లైక్ కొన్ని టూల్స్ మీద తీసుకుంటారనమాట. యూజువల్గా మనము నార్మల్గా కోడింగ్ ఆర్ జావా, నాదైతే జావా కదా, అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయన్నమాట. వాటి కోసం మనల్ని తీసుకుంటే మాత్రం, సో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే అప్పుడు ఇంటర్వ్యూస్ చేసేసి తీసుకుంటారు. ఓకే, అది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, మనకి ఓవరాల్గా ఒక ఈ జావా నుంచి ఆర్ పైథాన్ వీళ్ళ నుంచి మనకి ఇంతమంది కావాలి అని చెప్పి ఒక సోర్స్ వస్తుంది వాళ్ళకి, అంతే. స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ అంటూ ఏముండదు, కానీ మనకి ఇప్పుడు జావా డెవలపర్స్ అవసరం ఓవరాల్గా అని వాళ్ళకి వచ్చిన సర్వే ఆర్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. సో మనకు అప్పుడు డెడికేటెడ్ ప్రాజెక్ట్ అనేది ఉండదు. సో ఇది కొంచెం కష్టం అనమాట. సో ఓన్లీ ప్రాజెక్ట్తో వెళ్ళిపోయామనుకోండి, ఇంకా పీస్, ఇంకొకసారి మనం క్రాక్ చేసామంటే దట్స్ ఇట్ అండ్ యూఆర్ గోన్ గో ఇన్ టు అ ప్రాజెక్ట్ అండ్ అలా బాగుంటుంది. ఓకే ఫైన్, కానీ ప్రతిసారి అలా అయితే ఉండదు. అట్లీస్ట్ ఈ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ లైక్ మేబీ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ ఆర్ టీసీఎస్, ఇలా కొన్ని మనకు తెలిసిన మెయిన్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఉంటాయి కదా సర్వీస్ బేస్డ్వి, అందులో మాత్రం అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ఉండవు. కొన్ని మాత్రమే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ తీసుకుంటారు. ఓకే, ఇది మీకు ఫస్ట్ హెచ్ఆర్స్ కాల్ చేసి ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మీరు అడగాలి అనమాట, ఇది ప్రాజెక్ట్ బేస్డా, ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా లేకపోతే ఓవరాల్గా పూల్లో తీసుకుంటున్నారా అని క్వశ్చన్ అడిగితే మనకి క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటి అనేసి. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
ఒకసారి ఆన్బోర్డ్ అయిన తర్వాత మనల్ని ఒక పూల్లో పెడతారు. అంటే ఇట్స్ దాన్ని బెంచ్ అని అంటారు అనమాట. సో ఒక పూల్లో పెట్టేసి ఎలా అంటే మనకి మన ఫ్రెషర్స్ అయితే డిఫరెంట్. నేను ఇప్పుడు చెప్పేది ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి. ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళే ఫ్యూ డేస్లో మనకి ట్రైనింగ్స్ ఇచ్చేసి కొన్ని ప్రాజెక్ట్స్కి అసైన్ చేస్తారు. అంటే కొన్ని ఎగ్జామ్స్ లాగా పెట్టేసి అసైన్ చేస్తారు. దానికోసం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ 1-2 ఇయర్స్, మోర్ దాన్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీకు సపోజ్ మీ డొమైన్ జావా, ఓకే, ఇది మీదంతా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. అది మామూలుగా మన బయట రెజ్యూమ్ ఉంటే అది యూజ్ అవ్వదు అనమాట. వీళ్ళు ఒక టెంప్లెట్ ఇస్తారు. దాంట్లో మన స్కిల్స్, మన డేటాబేస్ ఏంటి, ఆర్ మనకు వచ్చిన క్లౌడ్, ఆర్ మనకి టూల్స్ ఏం తెలుసు, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఆర్ మనం ఏ టూల్స్ మీద వర్క్ చేసాము, ప్రొడక్షన్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేసాము, బగ్స్ ఉంటే ఏమైనా అంటే ఎలాంటి యూస్ చేసాము టూల్స్, ఆర్ సపోర్ట్ చేసాము ఏదైనా ప్రాజెక్ట్స్కి, ఇలా చాలా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మనం అందులో రాసుకుంటాం కదా. సో మొత్తం రెస్యూమ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్లయింట్స్ నుంచి మనకి ఇంటర్వ్యూ కాల్స్ పెడతారనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్స్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మనకు ఒక డేట్ ఇస్తారనమాట. సో రేపు 2 o'clock ఆర్ 2 PM మీరు ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అలా మనకి మెయిల్స్ వస్తుంటాయి. సో మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకసారి జాయిన్ అయిపోయాం కదా, ఇంకా ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుందిలే అని చిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ ఓకే, చాలామంది మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాం. కానీ నేను చాలా కేసెస్ చూస్తున్నాను ఈ మధ్యలో, రీసెంట్గా చూస్తున్నాను ఏంటంటే ఆఫ్టర్ 1 month ఆర్ 1.5 months అలా చూసేసి వాళ్ళని తీసేస్తున్నారు. దే ఆర్ టర్మినేటింగ్. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఐ మీన్ ఒక కంపెనీ వచ్చిందని మనము మిగతా కంపెనీని వదిలేసుకొని ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 1 monthలో ప్రాజెక్ట్ రాకపోతే తీసేస్తే హారిబుల్ కదా. సో అంటే మనకి నమ్మకం లేకుండా మనం ట్రస్ట్ అంతా దీని మీద పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ ఒకవేళ ఇక్కడ 2 types ఇష్యూస్ ఉండొచ్చు. మనకి మేబీ అంత బాగా రాకుండా ఏదో ఫ్లూక్లో అలా కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రగుల్ అవ్వడం. కానీ ఇంకొక థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ కూడా సరిగా లేకపోవడం ఆ కంపెనీకి. సో ఇది అయితే మన చేతిలో ఏం లేదు కదా. సో ఇంకా దిస్ ఇస్ ద రిస్క్ దట్ వీ హ్యావ్ టు టేక్. ఇంకా మనకి పెద్ద ఆప్షన్ కూడా ఏముండదు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. అంటే ప్రతిసారి అలా తీసేస్తారు, ఒక 1 month చూసేసి తీసేస్తారని కాదు. బట్ ఫ్యూ కేసెస్ అలా ఉన్నాయి. అంటే వాళ్ళు వేరే థింగ్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే చాలా ఇంటర్వ్యూస్ పెట్టి చాలా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోకపోయినా, లేకపోతే ఆఫీస్కి రమ్మని కొన్ని పాలసీస్ ఉంటాయి, అవి బ్రేక్ చేసినా, ఇలా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే కొందరు ఎలా అంటే ఇంక వచ్చేవరకు అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేయరు, ఆర్ ఏదైనా చిన్న చిన్న అసైన్మెంట్స్ ఉంటాయి అవి చేయరు, లైట్ తీసుకుంటారు. ఇలా అన్ని వాళ్ళు తీసుకొని టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే ఈ మధ్యలో చూస్తున్నాను, నేను ముందైతే వినలేదు. బట్ ముందైతే ఎలా అంటే 6 months అలా కూడా బెంచ్లో ఉండేవాళ్ళు నేను చూశాను. బట్ సమ్హౌ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. ఐ డోంట్ నో వై. అండ్ ఓకే, సో ఈ థింగ్ మనం డెఫినెట్గా మైండ్లో పెట్టుకోవాలి. సో వన్స్ జాయిన్ అవ్వగానే మన మేనేజర్స్ ఆర్ మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండడము. ప్రాజెక్ట్స్ ఏంటి, నాకు ఈ స్కిల్స్ వచ్చు, ఇంకేం నేర్చుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ బెటర్గా ఉన్నాయంటే ఎలా అంటే, నేను జాయిన్ అయినప్పుడు నాకు ఓన్లీ జావా వచ్చు, రియాక్ట్ కొంచెం వచ్చు అనమాట. కానీ అక్కడ మోస్ట్లీ ఏమడుగుతున్నారంటే ఒక లైక్ నో ఎస్క్యూఎల్ అడుగుతున్నారు అనమాట. అంటే నాకు ఎస్క్యూఎల్ ఐడియా ఉంది కానీ నో ఎస్క్యూఎల్ నాకు ఐడియా లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ నన్ను ఆ క్వశ్చన్స్ అడిగారు. సో నేనేం చేశానంటే మరీ కంప్లీట్గా రాదు అని కాకుండా బేసిక్స్ వచ్చు, ఫ్యూ థింగ్స్ వచ్చు అనమాట. సో అలా వచ్చేలాగా నేను కోర్సెస్ తీసుకున్నాను. MongoDB కోర్స్ కొంచెం అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏంటి బేసిక్స్ ఏంటి, అలా కొన్ని థింగ్స్ నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ నా క్లయింట్ ఇంటర్వ్యూలో ఏమైందంటే చెప్పాను అనమాట, నాకు ఇన్డెప్త్ రాదు కానీ నాకు బేసిక్స్ వచ్చు అండ్ ఎస్క్యూఎల్ నాకు ఐడియా ఉంది. అలా చెప్పాను కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేశారు. ఓకే, తనకి ఇవన్నీ వచ్చు కాబట్టి ఇది కూడా షీ కెన్ లెర్న్ అని వాళ్ళు నమ్మి మనకి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారనమాట. సో ఇలా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇలా మనకి ఒకసారి ప్రాజెక్ట్ వచ్చేసింది, కంపెనీ వచ్చేసింది అంటే మనం రిలాక్స్ అవ్వలేము గైజ్. అండ్ సాఫ్ట్వేర్ వరల్డ్లో ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఎవ్రీడే ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది, అది సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మనం ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు అంటే 24/7 అని కాదు, ఎప్పుడు ఏదో ఒకటి కొత్త టెక్నాలజీ ఆర్ మనకి సెట్ అయ్యేది అలా గ్రో అవుతూ ఉండాలి. ఒక దగ్గర స్టాప్ అయిపోయామంటే అదే కంపెనీలో ఉంటూ ఇంకా అట్లా టైంపాస్ చేయడము అది డిఫరెంట్ ఇంకా. కానీ మనం గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం యూ షుడ్ కీప్ ఆన్ లెర్నింగ్. అండ్ ఈ జాబ్ చూస్ చేసుకున్నాము, మనం సాఫ్ట్వేర్ సైడ్ చూస్ చేసుకున్నాము అంటే ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి దట్ ఎవ్రీ సింగిల్ డే ఆర్ ఎప్పుడప్పుడు మనం చదువుకుంటాం. ఒక్కసారి జాబ్ వచ్చేసింది ఇంకా చదువు ఆపేయాలి, ఎవరు చదువుతారు అనేది ఉంటే మాత్రం ఈ ఫీల్డ్ అస్సలు సెట్ అవ్వదు, ఎక్కడో ఉండిపోతాం. ఒక్కసారి జాబ్ పోయిందనుకోండి బై
ఐ డోంట్ నో, అన్ఫార్చునేట్గా ఏదైనా జరగచ్చు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇంకా మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం కూడా పెద్ద రిస్క్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నామనుకోండి, అట్లీస్ట్ మనం అంటే సేమ్ ప్యాకేజ్ కాకపోయినా ఏదో ఒకటి సమ్హౌ వీ కెన్ గెట్ ఇన్ టు సంథింగ్. ఎంత సిచ్యువేషన్స్ ఎంత రిసెషన్లో ఉన్నా కూడా వీ కెన్ గెట్ ఇన్ టు సమ్ కంపెనీ. ఓకే, బేసిక్స్ మనకి ఐడియా ఉండి మంచిగా కొంచెం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు. సో దీస్ ఆర్ ఆల్ ద అప్డేట్స్. సో నేనైతే ఫస్ట్ నా కంపెనీలో నేను బ్యాంకింగ్ డొమైన్ సైడ్ చేశాను అనమాట. సో బ్యాంక్ రిలేటెడ్ మొత్తం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చిన కరెంట్ అయితే నేను హెల్త్ కేర్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ అంటే నాకు బ్యాంకింగే అలవాటు ఉంది. ఇప్పుడే నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. నాకు కొంచెం కష్టం అవుతుంది అసలు, అంటే ఈ సైడ్ అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఐఎమ్ టేకింగ్ మై టైం. నేను ఫ్రీగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో మనకు కొంచెం ఫ్రీ టైం ఇస్తారనమాట. అప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ త్రూ అసలు ఎలా ఉంటుంది, అంటే లైక్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, అందులో టర్మినాలజీస్ ఉంటాయన్నమాట, లైక్ ఒక్కొక్క డొమైన్కి స్పెసిఫిక్గా. సో ఇవి మీరు ఇప్పుడు వేరే కంపెనీస్ వెళ్ళినా కూడా హెల్త్ కేర్కి వెళ్తే ఈ టర్మినాలజీస్, ఈ కాన్సెప్ట్స్ కొన్ని సేమ్ ఉంటాయన్నమాట. లైక్ క్లెయిమ్ చేసుకోవడం, కొన్ని ఇన్సూరెన్స్, లైక్ నేనే ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ గురించి. బ్యాంకింగ్ అయితే నాకు పర్లేదు, బాగానే ఐడియా ఉంది. సో నాకు ఈ 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి అనమాట, ఒకటి బ్యాంకింగ్, ఆ తర్వాత హెల్త్ కేర్. సో మంచి యూనో సిస్టమ్స్ అండ్ లైక్ మంచి డొమైన్స్ యాక్చువల్లీ. సో నాకు ఫ్యూచర్లో కూడా ఇంకొంచెం డెప్త్గా బాగా నేర్చుకుంటే మంచి స్కోప్ ఉంటుంది నెక్స్ట్ మంచి గ్రో అవ్వడానికి. సో ఇంకా ఏమేమి డొమైన్స్ ఉంటాయి, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఈ కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోవి ఈ వీడియోవి కలిపి నేను ఒక డెడికేటెడ్ లాంగ్ వీడియో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో ఐ థింక్ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నుంచి. ఓకే, సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పటి వరకు బాయ్ బాయ్.